వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఈరోజు ప్రధానంగా మనం మైలవరం రాజకీయాల గురించి కొన్ని విషయాలు అయితే మనం చర్చించుకుందాం. ఇక ఒక పక్క రాజకీయాలే కాదు, ఈ భవిష్యత్తులో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే అంశాలు కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ప్రధానంగా అసలు వసంత కృష్ణప్రసాద్కు ప్రజల నుంచి మంచి స్పందన ఉందా? అధికార పార్టీ అభ్యర్థి సర్నాల డేలా పడ్డారా? వసంత ఎత్తుగడలను ఆయన తట్టుకోగలుగుతున్నారా? అలాగే నియోజకవర్గ పరిశీలకులు మళ్ళీ అలర్ట్ అయ్యారా? అలాగే ఉన్నారా? అధికార పార్టీ మీడియాను ఎందుకు దూరం పెడుతుంది? సోషల్ మీడియాని ఎందుకు నెత్తిన పెట్టుకుంటుంది? అలాగే ఇప్పటికైనా అధికార పార్టీ మరి తీరు మార్చుకుంటుందా మీడియాను వ్యవహరించే విషయంలో కానీ, అలాగే కొన్ని విషయాల్లో కానీ? అలాగే ప్రజల్లో టీడీపీ బలమంతా, వైసీపీ బలం ఎంత? కొన్ని గ్రామాల్లో వైసీపీ ప్రచారం నామకే వాస్తేగా జరుగుతుంది, అంటే సూచప్రాయంగానే జరుగుతుంది. పూర్తిగా డెడికేషన్తో చేయట్లేదనే వాదనలు కొంతమంది నాయకులు అక్కడ ఏర్పాటు చేయలేకపోతున్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే ప్రతి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే ఇవన్నీ కూడా పక్కన పెడితే మరి ఈ నాయకుల మాటలు, మూటలు, వాగ్దానాలు ఇవన్నీ భవిష్యత్తులో చేయగలుగుతారా లేదా? ప్రజల్ని నమ్మించగలుగుతారా? నమ్మించి ఓట్లు వేయించుకోగలుగుతారా? ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారా లేదా అనే విషయాలను కూడా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చర్చించుకుందాం అన్నమాట. అసలు మైలవరం రాజకీయ కురుక్షేత్రం వార్ వన్ సైడా కాదా అనే మొట్టమొదటి ప్రశ్న ఇది చాలా కూడా ఉంది. ఎందుకంటే వన్ సైడ్ అవుతుందని అపోహలు కొంతమంది ఉన్నారు. ఎందుకున్నారంటే మైలవరం అనేది నియోజకవర్గాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం. మరి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని అందరికీ మొట్టమొదటి నుంచి తెలిసిన విషయమే. కానీ ఈసారి కూడా అలాగే ఉందా అంటే ఉందని కొంతమంది అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇక్కడికి ఇంత ఆర్థిక రెవెన్యూ, అలాగే పెద్ద నియోజకవర్గం అయినటువంటి కొన్ని సామాజిక వర్గాలు ప్రభావవంతమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో డి అంటే డీగా ఎవరిని నింపుతుందో అధికార పార్టీ ప్రతిపక్షం అని మంచిగా చర్చ జరిగినప్పటికీ కూడా అనుకోని రీతిలో ఇక్కడే వైసీపీ నుంచి అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీ, అదే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేత దేవినేని ఉమా, మాజీ మంత్రి, ఆయన అనూహ్యంగా ఆయనకి సీటు కూడా దక్కలేదన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే మరి ఆర్థిక స్థితిమంతుడిని మరి తీసుకొచ్చి మైలవరంలో నుంచోబెడతారు అనుకున్నారు ఎవరు? వైసీపీ అభ్యర్థిగా. కానీ అనుకోని రీతిలో ఇటు టీడీపీ అభ్యర్థిని ప్రకటించకముందే వైసీపీ అభ్యర్థిని వేగవంతంగా ఒక రాత్రికి రాత్రి ప్రకటించేసింది. అది కూడా ఒక సామాన్యుడైన సర్నాల తిరుపతిరావుని, బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. ఇక్కడితో చాలామంది చాలా ప్రచారాలు చేశారు, ఆయన ఉండడు, తర్వాత ఆయన మారుస్తారు అని. నామినేషన్ వేసేంతవరకు నమ్మకలేదు. ఇక నామినేషన్ వేశాక ఇది పక్క అనుకున్నారు. ఇక అనేక రాజకీయ పరిణామాల మధ్య వసంత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ అభ్యర్థిగా వచ్చారనమాట. ఆయనకు ముందు బొమ్మసాని సుబ్బారావు కానీ రకరకాల పేర్లు అయితే, అనేక మంది పేర్లు అయితే వినపడ్డాయి. అయితే ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే మరి ఇక ప్రకటిస్తుంది. మరి ఆర్థిక స్థితివంతుడు కాబట్టి, ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఇక వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే వైసీపీలో చాలామంది ఫాలోవర్స్ కృష్ణప్రసాద్ వెనక ఉన్నారు, అలాగే టీడీపీ క్యాడర్ కూడా తోడవుతుంది, సామాజిక వర్గ బలం ఉంది. ఇక వన్ సైడ్ అనేది కొంతమందిలో ఉన్నటువంటి అపోహ. వాస్తవంగా వన్ సైడా అంటే వన్ సైడ్ కాదనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2014లో కూడా ఇక్కడ బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఇక్కడ నేతగా ఉన్నారు. అప్పట్లో బీసీ నేతగా ఉన్నటువంటి జోగి రమేష్ కేవలం ఒక 12-13 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఇక్కడ జోగి రమేష్పై మాజీ మంత్రి దేవినేని ఉమా విజయం సాధించారు. ఇక విషయానికి వస్తే అంటే ఎంత పోటాపోటీగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఇదే ఎత్తుగడ. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా వైసీపీకే ఓటు వేస్తారనే నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక ఓసీ సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, మెరుగుడు సామాజిక వర్గాలు ఓట్లు, అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఓట్లు ఖచ్చితంగా కొంతమంది నేతలు మాకు సహకరిస్తారు, ఇదే ఓట్లు మాకు పడతాయని టీడీపీ బలంగా నమ్ముతుంది. కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళున్నా, ఎవరు కాలు వన్ సైడ్ అనుకున్నా కానీ ఇది వన్ సైడ్ అయితే కాదు. ఖచ్చితంగా బయట పడని ఓటర్లు ఉంటారు, బయట తిరిగే వాళ్ళు ఎంతవరకు పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు తప్ప బయట వాళ్ళు అయితే తిరగట్లేదు. అంటే సాధారణ ప్రజలు ఎవరు కూడా ఎప్పుడు కూడా తిరగరు. సో వాపుని చూసి బలుపు అనుకోవడం రెండు పార్టీలు కూడా తగదు. ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అనేది లేదు. ప్రజాక్షేత్రం అలా అయితే వార్ వన్ సైడ్ అయితే ఇంకా ప్రజాక్షేత్రం కూడా అనవసరం అనమాట. అయితే ఇక రెండో విషయానికి వస్తే వసంత కృష్ణప్రసాద్కి ప్రజల నుంచి స్పందన ఉందా లేదా అనేది చూడొచ్చు మనం. వసంత కృష్ణప్రసాద్ ఎక్కడ
ఆత్మీయ సమావేశాలు పెట్టినా ఒక చిన్నపాటి సభను తలపిస్తూ ఉంటాయి, భారీగా జన సమీకరణ జరుగుతుంది. ఇది మట్టుకి వాస్తవం. నాయకులు కూడా బాగా గ్యాదరైజేషన్ చేస్తున్నారు ఆ సమావేశానికి. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలనే కసి పట్టుదల వాళ్ళలో ఉంది. కాబట్టి ఇక్కడ గొడవలు ఏమన్నా ఉన్నా వర్గాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకటయ్యి ఆ సభలు అనేది విజయవంతం చేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు కూడా భారీగా జనాలు అనేది వస్తున్నారన్నమాట. ఇక సర్నాల తిరుపతిరావు ఎవరైతే వైసీపీ అభ్యర్థులు డేలా పడ్డారా, వసంత ఎత్తుగడలు ఆయన తట్టుకుంటున్నారా అనే విషయానికి వస్తే, డేలా పడ్డారా అంటే ఆయనకి రాజకీయం పూర్తిగా తెలియదు. అంటే రాజకీయాల్లో ఆయన ఒక వార్డు మెంబర్గా ఓడిపోయి ఒకసారి, తర్వాత జడ్పీటీసీగా గెలిచి 5 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థాయి అంటే అది వేరు, ఆ స్థాయి రాజకీయమే వేరు. మరి కొద్దిగా అంతా డేలా పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జన సమీకరణలో కొన్ని గ్రామాలు నాయకులు ఈయనకి సహకరించట్లేదనే ఒక వాదన అయితే వినపడుతుంది. సమీకరించుకోవడానికి ఏం చేయాలో కొద్దిగా అనుభవం అనేది ఈయనకు లేదు. అయితే ఎత్తుగడలో విషయానికి వస్తే వసంత కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో దేవినేని ఉమా కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వని పరిస్థితి ఏర్పడ్డప్పుడు చాలా కష్ట పరిస్థితుల్లో ఆయన కొత్త అభ్యర్థిగా వచ్చారు కాబట్టి ఇక్కడికి ఆయన ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఒక చిన్న లైటింగ్ బోర్డుల రూపంలో అవ్వచ్చు, ఒక గడియారాల రూపంలో అవ్వచ్చు, అప్పట్లో అతని సింబల్ తన ఫోటో ఉండేలాగా ఐడెంటిఫికేషన్ అయ్యేలాగా మొత్తం కూడా నియోజకవర్గం మొత్తం కూడా చాప కింద నీరులాగా చిన్న ప్రచారాలతోనే భారీగా ఆయన ప్రచారం చేసుకున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆయనకి చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు. భార్యనేమి, కూతురునేమి, అలాగే తనయుడు, వీళ్ళు కూడా ప్రచారంలో భారీగా విస్తృత ప్రచారాలు చేశారు. ఎండ వాన లెక్క చేయకుండా చేశారు. అలాగే కుల సమీకరించుకోవటంతో ఏ క్యాస్ట్కి ఆ క్యాస్ట్కి సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మమేకం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, వారికి నేను గెలిస్తే ఎలాంటి చేయబోతున్నారో ముందుగా తెలియజెప్పటం, అన్నింటిని కూడా కూడగట్టుకొని ఒక మహాక్షేత్రంలోకి వెళ్ళినట్టుగా ఆయన ప్రిపేర్ అయిపోయి చాలా పకడ్బందీగా అయితే వ్యూహాత్మకంగా వ్యూహాలు రచించి 2019లో మాజీ మంత్రి దేవినేని ఉమాని ఓడించి ఒక చరిత్ర అనేది సృష్టించారు. అలాంటి ఎత్తుగడలు ఆయన వేశారు. సరే, ఇప్పుడు సామాన్యుడే నేను నాతో పోటీ కాదని ఏదో తాంబేలు కుందేలు చాత్రంలాగా ఆ తాంబేలు వచ్చేసరికి లేట్ అవుద్దిలే, మనం కాసేపు కునుకు తీసి వెళ్దాం అనేది ఆయన ఇక్కడ తీసుకోవట్లా. చాలా వ్యూహాత్మకంగా మళ్ళీ తన ప్రత్యర్థి ఇప్పుడు సర్నాల తిరుపతిరావు కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా చూస్తున్నారు ఆయన. ఇక్కడ పులివెందులని ఏమంట అధికార పార్టీ వాళ్ళు అన్నారు, ఇది 2వ పులివెందుల, ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళు ఏమంతా చెప్తున్నారో ఈయన కూడా అదే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అయితే తట్టుకోగలుగుతున్నాడా లేదా అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన వెంట ఉన్నటువంటి నియోజకవర్గ పరిశీలకులు ఉన్నారు, కొంతమందిని ఇక్కడ నియమించింది వైసీపీ అధిష్టానం. మరి వాళ్ళు కూడా కరెక్ట్గా చూసుకుంటేనే వసంత కృష్ణప్రసాద్ లాంటి బలమైన నేతను అనేది ఇక్కడ వీళ్ళు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారం ఏదైనా మొదలుపెట్టారో ఎత్తుకు పై ఎత్తుగా అలర్ట్ అయ్యారు నియోజకవర్గ పరిశీలకులు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే కర్ర హర్షవర్ధన్ రెడ్డి, ఇద్దరు నియోజక పరిశీలకులు కూడా మరి దీన్ని పసిగట్టారా లేదా ఐపాక్ టీం లాంటి ఏదైనా సలహా ఇస్తే అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందో తెలియదు. కానీ మొత్తానికి వీళ్ళు అలర్ట్ అయ్యి వీళ్ళు కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ఉన్నారో అలా తనయుణ్ణి అలాగే భార్యను కూడా ప్రచారంలోకి వాళ్ళు దింపారు. ఒక పక్క వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మరో పక్క సర్నాల తిరుపతిరావు అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అధికార పార్టీ మీడియాను దూరం పెట్టేసింది. శాంతం మొదటి నుంచి కూడా సోషల్ మీడియాను నెత్తిన పెట్టేసుకుంది. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిందని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు. అది కూడా వాస్తవమే. సోషల్ మీడియా అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఒక కార్యకర్త అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పనిచేశారు. పనిచేయటువంటి డబ్బులు తీసుకొని పనిచేయాలి. వాళ్ళకు స్వతహాగా వీళ్ళని ఎలాగైనా ఓడించాలి టీడీపీని అనే పట్టుదలతో చాలామంది కూడా స్వతహాగా పోస్టులు పెట్టారు. వీటిలో పెయిడ్ ఛానల్స్, కొన్ని వెబ్ ఛానల్స్ ఉన్నాయి, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ బలం కూడా తోడైంది. ఇదే ధీమా వైసీపీలో ఉంది. అదే ధీమా ఇప్పుడు మైలవరంలో వ్యక్తమవుతుంది. కేవలం సోషల్ మీడియా ప్రచారం మాకు చాలా అంటున్నారు. సరే, సోషల్ మీడియాలో పూర్తిగా వివరాలు కానీ ఆయన మాట్లాడింది ఏమైనా రాయగలుగుతున్నారా అంటే రాయట్లేదు. వాళ్ళు ప్రచారం ఎక్కడ చేశారో రాస్తున్నారు. సర్నాలదే గెలుపు, లేకపోతే పేదవాడిదే గెలుపు, సామాన్యుడిదే గెలుపు అని 2-3 లైన్లు రాస్తున్నారు. ఆ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చూసే టైం ఉంటుందా, ఇలా ప్రచారం ఎక్కడ చేస్తున్నారు, పలాని
మండలంలో చేస్తున్నారు, లేదా పలానా గ్రామంలో చేస్తున్నారు. ఇది మాత్రమే తెలుస్తుంది. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం హామీలు ఇచ్చాడు, ఆయన ఏం చేయబోతున్నాడు మైలవరంలో, వసంత కృష్ణ ప్రసాద్ అని ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో ఆయన మీద ఎలాంటి విమర్శలు చేశాడు, ఇవి ఏమీ కూడా రాసే పరిస్థితి అయితే కనపడతలేదు. వైఎస్ఆర్సీపీ అనుకున్నట్లు అక్కడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేరు, కానీ మైలవరంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేరు. ఎంతమంది ఉన్నా కానీ చంద్రబాబు పాత వీడియోలు, జగన్మోహన్ రెడ్డి పాత వీడియోలు తీసుకొచ్చి ట్రోల్ చేయగలుగుతున్నారే కానీ మైలవరంలో అభ్యర్థి ఏం మాట్లాడుతున్నాడు అనేది వీళ్ళు పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది మీడియాను కూడా వీరు కొద్దిగా లెక్క చేయకుండా మాట్లాడి చిన్నపాటి ఘర్షణ అయ్యింది, ఆ తర్వాత సరి చేసుకున్నారు కొంతమేరకే. అది కూడా పూర్తిగా మీడియా అనేది హక్కుని చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తున్నారు. ప్రతి మీడియా వారికి ఫోన్ చేసి మాది ఈరోజు ఈ గ్రామంలో, ఈ మండలంలో ఇక్కడ ప్రచారం ఉంది, మీరు విస్తృత ప్రచారం చేయాలని ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. తర్వాత ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఇంత వింగ్ నడుపుతుందన్నమాట. కాబట్టి టీడీపీకి ఎక్కువ మీడియా అటు వెళ్తుంది. రెండు, వైసీపీకి ఆ పరిస్థితి లేదు. ఎక్కడన్నా ఆ ఏదైతే కార్యాలయంలో మీటింగ్ పెట్టారో వాటికి మాత్రం పిలుస్తున్నారు. ఇక మిగతాటి గ్రూపుల్లో చూసుకోవటమే. ఇక్కడ ఇది ప్రధానంగా మైనస్ అవుతుంది. ఇక ప్రజల్లో టీడీపీ బలం ఎంత, వైసీపీ బలం ఎంత అని మనం చూసుకుంటే, టీడీపీకి ఏ మీటింగ్ పెట్టినా, గ్రామ సభ, ఆత్మీయ సమావేశాలు పెట్టినా, ప్రచారాలు పెట్టినా కొద్దిగా జనం కనపడుతున్నారు. అది వాస్తవమైనటువంటి విషయం. మరి దీంతో ప్రజాబలంతో పోల్చుకోకూడదు దాన్ని. అది ప్రచార బలం. ఇటు వైసీపీకి వచ్చేపాటికి కొన్ని గ్రామాల్లో ఉంది. అది మందికి ఎక్కడ కూడా డేలా అనేది పడిందని చెప్పట్లేదు. 5 గ్రామాల్లో ప్రచారం నిలిపిస్తే ఒక 3 గ్రామాల్లో ఆదరణ ఉంటే 2 గ్రామాల్లో ఉండలేదు. అక్కడ ఏంటంటే కొద్దిగా నాయకత్వ లోపం అని మనకి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. కొంతమంది చెప్పుకున్నారు. ఇంకా కొంతమంది గెలవడేమోనని, లేకపోతే సర్నాలను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం ఇష్టం లేకో కొంతమంది ప్రచారం కూడా చేయట్లేదు, నామకే వాస్తవిగా ప్రచారాలు పెడుతున్నారు, మమ అనిపించేస్తున్నారు అనేది ఒక వాదన పడుతుంది. అది ఎంతవరకు నిజమో కూడా మనకి భవిష్యత్తులో అర్థమవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామంలో ఇంత గ్యాదరేషన్ చేయాల్సిందని టార్గెట్ పెట్టుకొని మరీ చక్కగా జన సమీకరణ చేస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ నామకే వాస్తవిగా చేస్తే తెలుగుదేశం పార్టీ మట్టికి వాళ్ళ మైనస్ని వీళ్ళు ప్లస్ చేసుకొని చక్కగా బలంగా ప్రచారాలు అయితే సాగిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయం మాట్లాడుకుంటే సమస్యల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఆయన వచ్చి ఈయన విమర్శించడం, ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చి వైసీపీ వాళ్ళని విమర్శించడం, వైసీపీ అభ్యర్థి వచ్చి టీడీపీ వాళ్ళని విమర్శించడం, వాళ్ళు ఇది చేయలేదు, వీళ్ళు అది చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప, లేదా చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని డప్పుకేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గ సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి. ప్రధానంగా బూడిద సమస్య, కాలుష్య సమస్య. ఈ బూడిద కాలుష్యం అనేది ఎలాంటిది కాదు. బీటీపీఎస్ నుంచి వస్తున్నటువంటి ఈ బూడిదని ఇటుక బట్టెలకి తరలిస్తున్నారు. ఈ తరలించే క్రమంలో రోడ్డు పైన ఈ మట్టి పడుతుంది, ఈ బూడిద పడుతుంది. దానివల్ల ఏంటంటే వాహనాల దాటికి అవి లేచి కలలో పడి ద్విచక్ర వాహనాలు చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలు రోడ్లను ధ్వంసం చేస్తున్నాయి. అసలే రోడ్లు వేయట్లేదు మన గవర్నమెంట్లో, అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్ కానీ పట్టించుకోవట్లేదు. కానీ ఈ వాహనాల దాటికి పూర్తిగా రోడ్లు ధ్వంసం అయిపోతున్నాయి. కానీ పట్టించుకున్న నాదులే లేదు. ఇటు పొల్యూషన్ వాళ్ళు పట్టించుకోరు, ఆర్టీ అధికారులు పట్టించుకోరు. బోల్డని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి, మరి రివర్ వాటర్, కృష్ణా వాటర్ ఏదైతే ఉందో చాలా గ్రామాలకు అందట్లేదు. అలాగే డ్రైనేజీల సమస్య పూర్తిగా ఉంది. డ్రైనేజీలు కట్టిన కాడేమో సిమెంట్ రోడ్లు వేయట్లేదు, సిమెంట్ రోడ్లు వేసిన కాడ డ్రైనేజీలు వేయట్లేదు. ఇంతున్న పారిశుద్ధ్య సమస్య అలాగే ఉంది. ఈ ఇంటికి ఒక కుళాయి వేస్తారని గతంలో కొంతమంది హామీ ఇచ్చారు, అవి మర్చారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. గ్రామాలే పట్టుకోమలని చెప్పేసి దేశానికి చాలా మన పుస్తకాల్లో కూడా రాసుని అందరూ అంటూ ఉంటారు. కానీ గ్రామాలను పూర్తిగా గాలిగోసి ఇప్పటికి కూడా చెత్త ఎత్తే నాదులు కూడా గ్రామాల్లో కనిపించని పరిస్థితి. ఇప్పుడే కాదు, పంచాయతీలకు నిధులు ఎప్పుడైతే లేవో అప్పటి నుంచి ఇదే పరిస్థితి. మరి ఈ గ్రామాల్లో మేము వచ్చి రోడ్లు వేస్తాం అని సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్య ప్రధానంగా ఉందని గుర్తించాను నేను రాగానే వైసీపీ పార్టీ మళ్ళీ ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తే మైలవరం నన్ను గెలిపిస్తే ఆ సమస్యను నేను తీరుస్తానని వైసీపీ అభ్యర్థి సరణాలు తిరుపతిరావు అంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ఒకటే గట్టెక్కించలేదు, సంక్షేమాలు అందరికీ అందిని, కానీ అభివృద్ధి కూడా ఉండాలి. నేను వస్తే మైలవరాన్ని మరింత రెట్టింపు చేస్తాను, అభివృద్ధి ఎక్కువగా సాగుద్ది, అభివృద్ధి కావాలంటే నేను రావాలని వసంత కృష్ణ ప్రసాద్ అంటారు. అంటే ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తున్నారు? రోడ్లు వేస్తున్నారా, సిమెంట్ రోడ్లు వేస్తున్నారా, మంచినీటి ఏ విధంగా ఇవ్వబోతున్నారు, అవన్నీ కూడా ప్రతి ఒక్కటి వివరిస్తే బాగుంటుంది. ఎందుకంటే బాబు 6 సూపర్ 6 పథకాలు అనేది అందరికీ తెలుసు. ఇవి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు, ఎందుకంటే అన్ని ఛానల్స్లో అవి వస్తున్నాయి. కానీ నియోజకవర్గానికి ఏం చేస్తున్నారు, పర్టికులర్గా ఒక మేనిఫెస్టో విడుదల చేస్తే బాగుంటుంది. ఈ సిమెంట్ రోడ్లు తాగునీటేనా, ఇంకేమేమి ఉన్నాయి,
డయాలసిస్తో బాధపడుతున్నారు. డయాలసిస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి 10,000 ఇచ్చినప్పటికీ కూడా చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోయినాయి. ఆ డయాలసిస్కి ఇచ్చిన ఆ 10,000 కూడా అయిపోతున్నాయి. ఫ్రీ సెంటర్ అయినప్పటికీ కూడా వారి ఆ డయాలసిస్ పేషెంట్ని చూసుకోవడానికి మనిషి అక్కడ ఉండాలి. మరి భార్య భర్తలు ఉన్న చోట వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వేరే పని చేసుకోవడానికి కూడా ఉండలేదు. అలాగే వికలాంగులు చాలా పెన్షను ప్రభుత్వ నిబంధనలు కొన్ని ఉండి అలా పెన్షన్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇంకా చాలా సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, ప్రమాదాలకు గురయ్యి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో అనేది వీళ్ళు కూడా విడుదల చేస్తే బాగుంటుంది. ఇలా సన్నకారు చిరు వ్యాపారస్తులు ఉన్నారు. మల్లెపూ మార్కెట్ చంద్రగూడెంలో లేదు. అలాగే టమాటా మార్కెట్ లాంటివి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్న తాగునీటి అవ్వచ్చు, మరి అది ప్రతిపక్ష పార్టీ అయిన మరి నేత ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్తున్నారో అభివృద్ధి ఏదో కానీ వీళ్ళు ప్రచారాలు వీళ్ళు చేస్తున్నారు. మరి ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు వీళ్ళు ప్రజల విశ్వాసం నింపుతారు అనేది వేచి చూడాలి. వీటన్నిటికి ముందు చైతన్యం కలిగినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజలు ఈసారికి ఎవరికి పట్టం కట్టబోతున్నారు సామాన్య ఓటర్లు అనేది ప్రధానమైన అంశం. మరి చూడాలి ఎటువంటి తీర్పును 2024లో ఇవ్వబోతున్నారు. జై హింద్.